ఓయమ్మ! ఇరాన్‌లో ప్రొటెస్ట్‌లు జరిగితే, ఆ దరిద్రాన్ని గూడా ట్రంప్ గాడు తీసుకొచ్చి మన ముడ్డి కింద పెట్టాడు. ఇప్పుడు మనకి 75% టారిఫ్ అంట. దీనివల్ల ఇండియాకి ఏం నష్టం? అది అర్థం కావాలంటే అసలు ఇరాన్‌లో ఈ 2 రోజులు ఏం జరిగిందో కూడా తెలియాలి గదా! ప్రొటెస్టర్‌ని గనక మీరు ఉరితీస్తే, ఆ తర్వాత మీరు చూడబోయే పరిణామాలు వేరేలా ఉంటాయి. మీరు కొన్ని వింతలు చూడాల్సొస్తది అన్నట్టు ఒక వ్యక్తి చెప్పాడు. మీకు ఆ వ్యక్తి ఎవరో తెలిసే ఉంటది. ఇది వార్నింగ్ గాదు. ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ కంట్రీ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ గవర్నమెంట్‌కి ఇచ్చిన ఒక సీరియస్ అల్టిమేటం ఇది. అసలు ఆ థింగ్స్ ఏంటి? ట్రంప్ మనసులో ఏముంది? అనేది ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని భయపడుతున్న ఒక క్వెషన్. ఎందుకంటే ఇరాన్‌లో పరిస్థితి చేతులు దాటిపోతుంది. నిన్నటి వరకు మనం వందల్లో అనుకున్న మరణాలు ఒక్క రాత్రిలో ఇక్కడ మీరు ఆర్టికల్ చూడొచ్చు వేలల్లోకెళ్ళిపోయాయి. కానీ ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న ఉరి శిక్షలు ఇంకో ఎత్తు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అమెరికా ఎంటర్ అయింది. హెల్ప్ ఈస్ ఆన్ ది వే అని చెప్పి ట్రంప్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తుంది. అసలు ఇరాన్‌లో ఏం జరుగుతుంది? మార్చరీస్‌లో నల్లటి బ్యాగుల్లో కుప్పలుగా పడున్న శవాలెవరివి? అమెరికా నిజంగానే ఇరాన్ మీద యుద్ధానికి దిగుద్దా? లేక వెనెజులాలో చేసినట్టే ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తదా? ఈ విషయాలన్నీ క్లియర్‌గా పిన్ టు పిన్ తెలుసుకుందాం. సరే, అసలు కథలోకెళ్ళే ముందు కేవలం 2 నిమిషాల్లో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి నా స్పెషల్ థాంక్స్. ఎందుకంటే మీరే మా వీఆర్ ఫ్యామిలీకి అసలైన వాళ్ళు. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ తెలుసుకోవాలనే మీ ఇంట్రెస్టే నన్ను ఇలాంటి కాంటెంట్ చేసేలా చేస్తది. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే థ్యాంక్ యూ. ఒకవేళ కాకపోతే ఇంత కనెక్ట్ అయ్యాక కూడా బయట వ్యక్తిలా ఉండిపోవడం ఎందుకు? కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఇంట్లోకి వచ్చేయండి. ఇక మనం ఇరాన్ అండ్ ట్రంప్ స్టోరీకి వెళ్దాం. అండ్ మన టారిఫ్ల గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే నేను ముందుగానే చెప్పినట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు గడిచిన 48 గంటల్లో ఇరాన్‌లో జరిగిన ఆ మార్పుల్ని కూడా గమనించాలి. ఇరాన్‌లో ఆల్రెడీ ప్రొటెస్ట్‌లు మొదలై 2 వారాలు దాటింది. ఇనీషియల్‌గా మనం అనుకుంది ఏంటంటే 600 మంది చనిపోయి ఉంటారని. 600 మంది అంటేనే చాలా చాలా పెద్ద నెంబర్. నిన్న మధ్యాహ్నం వరకు కూడా మన దగ్గర ఉన్న డేటా అదే. కానీ సీన్ కట్ చేస్తే జనవరి 14 మార్నింగ్ వచ్చిన రిపోర్ట్స్ చూసి ప్రపంచమే షాక్ అవుతుంది. ఇరాన్‌లో ఈ గొడవల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య అక్షరాల 2571 మంది. అండ్ ఇది చిన్న నెంబర్ కాదు. కేవలం కొన్ని రోజుల్లో ఒక దేశం వాళ్ళ సొంత ప్రజల్ని ఇంతమందిని చంపేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. నేను ఇక్కడ ప్లే చేయలేను. బట్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్‌కి కొంచెం దూరంలో ఉన్న కహీజాక్ మార్చరీలో శవాల్ని వరుసగా పడుకోబెట్టారు. అవన్నీ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో చుట్టేసి ఉన్నాయంట. ఒక బ్యాగ్ ఫోటో ఇక్కడ చూపిస్తాను. బట్ ఇది ఇంకా చూద్దాం. అండ్ చనిపోయిన వారిలో కేవలం అంటే నేను ప్లే చేయలేను, అది నా బాధ. అండ్ చనిపోయిన వాళ్ళలో కేవలం ప్రొటెస్టర్స్ మాత్రమే కాదు, 12 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాగే ఈ గొడవల్లో సంబంధం లేని 9 మంది అమాయకంగా ఉన్న పౌరులు కూడా చచ్చిపోయారు. ఇంత జరుగుతున్న ఇరాన్ గవర్నమెంట్ ఏమంటుంది? మేము చంపింది సామాన్య ప్రజల్ని కాదు, టెర్రరిస్టులనే చంపావు అని సమర్థించుకుంటుంది. ఇరాన్ అఫీషియల్స్ ప్రకారం దాదాపు 2000 మంది చనిపోయారు. కానీ వీళ్ళందరూ దేశద్రోహులంట. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇంతమంది చంపింది చాలదన్నట్టు ఇరాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదే ఉరి శిక్షలు. అరెస్ట్ అయిన వారిలో కొంతమందిని సెలెక్ట్ చేసి పబ్లిక్‌గా ఉరి తీయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. దీనికి మొదటి బాధితుడు ఎవరో తెలుసా? ఎర్ఫాన్ సోల్తానీ. వయసు కేవలం 26 ఏళ్లే. ఇతన్ని లాస్ట్ వీకే టెహ్రాన్ దగ్గర ఉన్న కరాచ్ సిటీలో అరెస్ట్ చేశారు. కనీసం కోర్టులో ట్రయల్ కూడా సరిగ్గా జరగల. కానీ ఈ బుధవారమే ఇతన్ని ఉరి తీయడానికి డేట్ ఫిక్స్ చేశారు. అండ్ ఈ విషయం బయటికి రాగానే అమెరికా ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ మీరు గనక ఆ కుర్రాడిని ఉరిదీస్తే లేదా ఇంకెవరినైనా ఉరిదీస్తే మేము చూస్తా ఊరుకోం, విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అని చెప్పి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌లో యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ థింగ్స్ అనే మాటే చాలా మందిని భయపెడుతుంది. అంటే అమెరికా మిలిటరీ ఇప్పటికే ఏదో ప్లాన్ చేసిందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ కేవలం మాటలతో ఆగిపోవట్లా. హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అని చెప్పి ప్రొటెస్టర్స్‌కి ఒక భరోసా ఇచ్చారు. ఆ సహాయం ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను కూడా టేక్ ఓవర్ చేయండి అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఇరాన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలు బయట ప్రపంచంతో మాట్లాడకుండా ఇంటర్నెట్ కట్ చేసింది. దాదాపు 108 గంటల నుంచి ఇరాన్‌లో ఇంటర్నెట్ లేదు. కేవలం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వెబ్‌సైట్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఇరాన్ ప్రజలకి సపోర్ట్‌గా ఎవరొచ్చారు అనుకుంటున్నారు? ఎలన్ మస్క్. ఈయన ఎంటర్ అయ్యి ఆ స్టార్లింక్ శాటిలైట్ ఉంది కదా, దాంతో ఇంటర్నెట్‌ని ఇరాన్‌లో ఫ్రీగా వాడుకోవచ్చని చెప్పాడు. ఎవరి దగ్గర అయితే ఈ డిష్ రిసీవర్స్ ఉంటాయో వాళ్ళు రూపాయి కట్టకుండానే ఇంటర్నెట్ వాడుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఫీసెస్ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఇరాన్ గవర్నమెంట్ ఇంటర్నెట్ కట్ చేసినా అమెరికా ఆకాశం నుంచి ఇంటర్నెట్ అందిస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రొటెస్టర్స్‌కి ఒక పెద్ద బూస్ట్. ఇదిలా ఉంటే తెర వెనక ఇంకో సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది. ఒక పక్క ట్రంప్ పబ్లిక్‌గా వార్నింగ్స్ ఇస్తుంటే ఇంకో పక్క ఆయన పంపిన స్పెషల్ దూత, అదే ఎన్వాయిస్ ఉంటారు కదా, పేరొచ్చేసి స్టీవ్
విట్కాఫ్. ఈయనేం చేశాడంటే ఇరాన్ మాజీ యువరాజు ఉంటాడు. ఆయన పేరు పెహ్ రెజా పెహ్లావి. ఈయన్ని కలిసాడెళ్ళి. ఈ మీటింగ్ గూడా వీకెండ్‌లో జరిగింది. అసలు ఎవరీ రెజా పెహ్లావి? 1979కి ముందు ఇరాన్ పరిపాలించిన రాజు కొడుకితను. అండ్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత దేశం విడిచి పారిపోయి ఇప్పుడు ఫారెన్ కంట్రీస్‌లో ఉంటున్నాడు. ఇప్పుడు సడెన్‌గా ట్రంప్ మనిషి ఇతన్ని కలవడం వెనకున్న సీక్రెట్ ఏంటి? ఇరాన్‌లో ఇప్పుడున్న ఖమేనీ ప్రభు గవర్నమెంట్‌ని కూల్చేసి మళ్ళీ పాత రాజరికాన్ని లేదా ఆ యువరాజుని ఏమన్నా అధికారం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ డౌట్స్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అందుకే ఇరాన్ మాజీ యువరాజు కూడా రజా పెహ్లావి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వేల మంది పోలీసులు, మిలిటరీ వాళ్ళు డ్యూటీకి రావడం మానేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సొంత ప్రజల్ని చంపడం వాళ్ళకి ఇష్టం లేదని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇరాన్ గవర్నమెంట్ ఇంతలా భయపడడానికి, అమెరికా అంటే వణికిపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ ఫస్ట్ వీక్‌లో ఏం జరిగిందో. అదే మదురోని ఎత్తుకెళ్లారు కదా వెనెజులాలో, అదే భయం. ఒక దేశ ప్రెసిడెంట్‌ని ఇంకో దేశం మిలిటరీ వచ్చి ఇలా ఎత్తుకెళ్ళడం అనేది ఇంటర్నేషనల్ లా ప్రకారం చాలా పెద్ద తప్పు. అంటే ఏదో వెపన్ వాడారంటున్నారు. దాని గురించి నేను రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి కుదిరితే అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. కానీ అమెరికా దాన్ని అంటే మామూలుగా ఇంటర్నేషనల్ లా ప్రకారం అది తప్పు కదా! కానీ అమెరికా దాన్ని లెక్క చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లీడర్స్‌కి అదే భయం పట్టుకుంది. నార్కో టెర్రరిజం అని చెప్పి వెనెజులా ప్రెసిడెంట్‌ని ఎలాగైతే ఎత్తుకెళ్లారో రేపు హ్యూమన్ రైట్స్ వయలేషన్ మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఈ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా అమెరికా ఎత్తుకెళ్తుందేమో అనే భయం టెహ్రాన్‌లో స్పష్టంగా క్లియర్‌గా ఉంది. అందుకే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ ప్రజల్ని చంపుతున్న అసలైన హంతకులు ఎవరో మేము చెప్తాం. అందులో నెంబర్ 1 ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అంట. రెండో ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు, అదే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. ఈయన పేర్లు ఓపెన్‌గా ప్రకటించారు. ఆయన ఏసిన అక్కడ ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే వాళ్ళ మీద పడిన నిందను అమెరికా, ఇజ్రాయెల్ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమ్నేని పరిస్థితి అంతేం బాలేదు. అంటే ఆయన వయసు కూడా 86 ఏళ్ళు కదా! పోయిన సంవత్సరం అంటే జూన్ 2025లో ఇజ్రాయెల్‌తో జరిగిన ఒక 12 రోజుల యుద్ధం టైంలో ఆయన ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడే ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఒకప్పుడు పవర్‌ఫుల్ లీడర్‌గా ఉన్న వ్యక్తి దాక్కోవాల్సి రావడం, ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకాన్నయితే ఖచ్చితంగా తగ్గించింది. సరిగ్గా ఇదే పాయింట్‌ని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా హైలైట్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇరాన్ గవర్నమెంట్ వాళ్ళ చివరి రోజులు లెక్క పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం కేవలం వైలెన్స్‌నే నమ్ముకుంటదో అప్పుడు ఆ ప్రభుత్వం, ఆ గవర్నమెంట్ పని అయిపోయినట్టే లెక్క అని క్రిటిసైజ్ చేశారు. కానీ ఇరాన్‌కి సపోర్ట్‌గా రష్యా రంగంలోకి దిగింది. రష్యా ఇస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా? జూన్ 2025లో ఇరాన్ మీద జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని అమెరికా చూస్తే ఈసారి పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు, గ్లోబల్ సెక్యూరిటీ ప్రాబ్లం అని రష్యా అమెరికాని వార్న్ చేసింది. ఇంత వైలెన్స్ జరుగుతున్నా ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గట్లా? ఆయన మాటల్లోనే ఒక క్లారిటీ ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ద ఎండ్ గేమ్ ఈస్ టు విన్, ఐ లైక్ విన్నింగ్ అని. నాకు గెలవడమే ముఖ్యం అని. అంటే ఒక డైలాగ్ వేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు కూడా చివరిలో ఎంఐజీఏ అని కూడా పెట్టారు. మిగా అంటే మనం మగా అని తెలుసు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నో. ఈ మెగా అంటే ఏంటంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని అర్థం కావచ్చు. అంటే ఇరాన్లో ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ గవర్నమెంట్‌ని కూల్చేసి ప్రజలకి ఫ్రీడమ్‌నిచ్చే కొత్త గవర్నమెంట్‌ని తేవడమే వాళ్ళ గోల్ అని ట్రంప్ ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న అసలైన ప్రాబ్లం ఇది కాదు. ఇంకోటుంది. అది నిన్నే నాకు చూసాను. అమ్మ బాబోయ్! అనిపించింది. అది తుపాకీ తూటాల కంటే కూడా చాలా డేంజర్. అదే ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం. ఒక పక్క వీధుల్లో శవాలు, ఇంకో పక్క జేబుల్లో చిల్లి గవ్వలేని పరిస్థితి. యుద్ధం కేవలం ఇక్కడ బోర్డర్‌లో కాదు, బ్యాంకుల్లో, మార్కెట్‌లో కూడా జరుగుతుంది. ఇక్కడే మన ఇండియాకు కూడా ఒక ఊహించని షాక్ తగిలేలా ఉంది. ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం మన దేశం మీద, మన ఎక్స్‌పోర్ట్స్ మీద ఏకంగా 75% టాక్స్ భారాన్ని పెంచింది. అసలు ఇరాన్ కరెన్సీ ఎందుకు జీరో అయింది? ఇండియాకున్న 75% టారిఫ్ గండం ఏంటనేది ఇప్పుడు మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమా కాదా అని. ఇప్పుడు ఇరాన్ ఎకానమీ ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉందంటే యూరోప్‌లో 27 కంట్రీస్‌లో ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ వాల్యూ అక్షరాల జీరో. అంటే అక్కడ ఈ నోట్లని ఎవ్వరు తీసుకోరు, ఎక్స్‌చేంజ్ చేయరు. అది కేవలం చిత్తు కాగితాలతో సమానం. మరి డాలర్‌తో పోలిస్తే పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు రేట్ ప్రకారం ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే ఇరాన్ ప్రజలు దాదాపు 14.5 లాక్ రియల్స్ చెల్లించాల్సి వస్తది. జస్ట్ లాస్ట్ 6 మంత్స్‌లో ఇరాన్ కరెన్సీ వాల్యూ 64% పడిపోయింది. మీ దగ్గర ఉన్న ఆస్తిలో సగం ఆస్తి ఎవరైతే ఎలా ఉంటది? యాక్చువల్‌గా సగం కంటే ఎక్కువ. సో, ఇరాన్ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఇదే. అందుకే అక్కడ ఉన్న జనం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కాపాడుకోవడానికి బిట్‌కాయిన్ అని చెప్పి గోల్డ్ వైపు పరిగెడుతున్నారు. అంటే ఆబ్వియస్‌గా బ్యాంకుల మీద నమ్మకం పోయింది. నిజానికి ఇరాన్‌లో ఈ ప్రొటెస్ట్‌లు మొదలుపెట్టింది
ఈ నార్మల్ ప్రజలు కాదు. ఫస్ట్ రోడ్డెక్కింది మర్చెంట్స్, వ్యాపారులు. ఈ మర్చెంట్స్ అండ్ తర్వాత బిజినెస్ ఓనర్స్ కూడా కొన్ని బిజినెస్ ఓనర్స్ కూడా వచ్చారు. అండ్ డిసెంబర్ 28న వాళ్ళు స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఇరాన్‌లో ఇన్‌ఫ్లేషన్ 40% దాటిందంట. మామూలుగా ఇన్‌ఫ్లేషన్ రేటు కూడా అంత మరి డబల్ మీద డబల్ కూడా కంటే ఎక్కువే ఉంది. సో, ఇక్కడ రైస్ గానీ, మీట్ గానీ ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ అన్నీ కాస్ట్ అంతా బీభత్సంగా పెరిగింది. సో, అక్కడ బిజినెస్ చేయడమే అసాధ్యం అయిపోయింది. చిన్న చిన్న బిజినెస్‌లు గూడా. ఆ తర్వాతే మిగతా జనం స్టూడెంట్స్ వాళ్ళతో కలిసారు. అంటే ఇది కేవలం పొలిటికల్ గొడవగా మనం చూడలేం. ఆకలి, మంటల నుంచి పుట్టిన గొడవే. కానీ ఇరాన్ కష్టాలు ఇక్కడితో కూడా ఆగల. ఇరాన్‌కి హెల్ప్ చేస్తున్న ప్రతి కంట్రీని టార్గెట్ చేస్తా ట్రంప్ ఒక బాంబ్ పేల్చారు. ఎవరైతే ఇరాన్‌తో బిజినెస్ చేస్తారో ఆ దేశాల మీద 25% టారిఫ్ ఏస్తామని అనౌన్స్ చేశారు. దిస్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ అండ్ కంక్లూసివ్. ఇదే ఫైనల్ నిర్ణయం అని గట్టిగా చెప్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఇండియాకి అండ్ చైనాకి కొంచెం కొంచెం కాదు కొంచెం ఎక్కువే ఇబ్బంది. ముఖ్యంగా ఇండియాకి ఎటు ఎళ్ళాలో తెలియలేని సిచ్యువేషన్. ఎందుకో తెలుసా? నార్మల్‌గా చూస్తే 25% ట్యాక్స్ కదా! తట్టుకోవచ్చు అనిపిస్తది. కానీ ఇండియాకున్న ఈ స్పెషల్ సిచ్యువేషన్ వల్ల ట్యాక్స్ డబుల్, త్రిబుల్ అవుతుంది. ఆ లెక్కేంటో మీకు చూపిస్తా. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. బట్ సింపుల్‌గా చెప్తా. అమెరికాతో మనకి ఎలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ లేదు కాబట్టి మన గూడ్స్ మీద ఆల్రెడీ 25% రెసిప్రోకల్ టారిఫ్ పడుతుంది. రెండోది, మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని కోపంతో గతంలో ట్రంప్ మన మీద ఒక 25% పెనాల్టీ ఏశాడు. ఇప్పుడు మూడోది, ఇరాన్‌తో బిజినెస్ చేసినందుకు ఇంకో 25%. ఈ 3 కలిపితే ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వస్తువుల మీద పడే మొత్తం ట్యాక్స్ 75%. ఊహించుకోండి, ఎవడన్నా ₹100 వస్తువుని అమెరికా పంపితే దాని మీద ₹75 ట్యాక్స్ కట్టాల్సొస్తే ఇక మన వస్తువులను అక్కడ ఎవడు కొంటాడు చెప్పండి? మన ఎక్స్‌పోర్ట్స్ పూర్తిగా దెబ్బతింటాయి. ఈ ఎఫెక్ట్ అప్పుడే మన పోర్ట్స్‌లో కనిపిస్తుంది. గుజరాత్‌లో కాండ్లా, ముంద్రా అనే పోర్ట్స్‌లో ఇరాన్ వెళ్లాల్సిన బాస్మతి రైస్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. దాదాపు 2,000 కోట్ల విలువైన బియ్యం కంటైనర్స్ ఆ పోర్ట్స్‌లోనే స్ట్రక్ అయిపోయాయి. పేమెంట్స్ వస్తాయా రావా అనే భయంతో ఎక్స్‌పోర్టర్స్ సరుకుని అసలు ఆపేశారు. అక్కడ పంపించరు. మన దేశం నుంచి ఇరాన్‌కి వెళ్ళే సరుకులో 61% కేవలం బాస్మతి రైసే. అండ్ ప్రతి సంవత్సరం మనం పండించే బాస్మతిలో 13% ఇరాన్‌కి వెళ్తుంది. సో, ఇప్పుడు ఈ గొడవ వల్ల పంజాబ్, హర్యానా రైతులకి అండ్ రైస్ మిల్స్‌కి భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రం భయపడాల్సిన పని లేదంటున్నారు. ఎందుకంటే 2019 తర్వాత ఇండియా ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం పూర్తిగా ఆపేసింది. ఇది అఫీషియల్ డేటానే. మనం ఇరాన్‌కి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేసేది బియ్యం అండ్ టీ, ఫార్మా. వీటిని హ్యుమానిటేరియన్ గుడ్స్ అంటే మానవతా సహాయం కింద చూపిస్తే ఈ అమెరికా శాంక్షన్స్ నుంచి తప్పించుకోవచ్చు అనేది మన వాళ్ళ ప్లాన్. కానీ మన ఎక్స్‌పోర్టర్స్ తెలివిగా ఇంకో పని చేస్తున్నారు. ఈ అమెరికాకు దొరకకుండా ఉండడానికి. చాలామంది డైరెక్ట్‌గా ఇరాన్‌తో డీల్ చేయకుండా యూఏఈ ఉంది కదా! ఆ దుబాయ్ రూట్‌ని వాడుతున్నారు. మన రైస్‌ని ముందు దుబాయ్‌కి పంపుతారు. అక్కడ ఇరాన్ వాళ్ళకి లోకల్ ఆఫీసెస్ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు సరుకుని ఇరాన్ తీసుకెళ్తారు. సో, పేపర్ మీద చూస్తే ఇండియా, యూఏఈ బిజినెస్‌లా కనిపిస్తది. సో, ట్రంప్ కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి మన వాళ్ళు ఆడుతున్న సీక్రెట్ రూమ్ ఇది. ఇండియాకి ఉన్న ఇంకో పెద్ద తలనొప్పి ఏంటంటే చాబహా పోర్ట్. ఇరాన్‌లో ఇండియా ఎంతో కష్టపడి డెవలప్ చేస్తున్న ఈ పోర్ట్‌కి అక్టోబర్ 2024లో అమెరికా 6 నెలలు ఒక మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఆ టైం అయిపోవచ్చింది. ఇప్పుడు ట్రంప్ నో కాంప్రమైజ్ అంటున్నాడు కాబట్టి ఈ పోర్ట్ ప్రాజెక్ట్ కూడా డేంజర్ జోన్‌లో పడినట్టే. పొలిటికల్‌గా చూస్తే ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే అదేదంటారు కత్తి మీద సాము అంటారు కదా! అలా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం బ్రిక్స్ సమ్మిట్ ఇండియానే హోస్ట్ చేస్తుంది. ఇరాన్ కూడా బ్రిక్స్‌లో మెంబర్. అండ్ ఈ సమ్మిట్ కోసం ఇరాన్ ప్రెసిడెంట్ ఇండియా రావాలి. ఒక పక్క అమెరికా శాంక్షన్స్, ఇంకో పక్క మన ఇంటికి వస్తున్న గెస్ట్. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది. మే 2025లో ఇండియా పాకిస్తాన్‌లోని టెర్రర్ క్యాంప్స్ మీద ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు వచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ కాశ్మీర్ ఇష్యూలో కూడా ఇరాన్ మనకి యూఎన్‌లో సపోర్ట్‌గా నిలబడింది. అలాంటి ఫ్రెండ్లీ కంట్రీని ఇప్పుడు అమెరికా కోసం దూరం చేసుకోవాలా? లేక అమెరికాని ఎదిరించి ఇరాన్‌కి సపోర్ట్ చేయాలా? మనోళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎటెళ్లాలో తెలియని పరిస్థితి వస్తది. ఇదే ఇండియాకి ఇప్పుడు ఉన్న పెద్ద పరీక్ష. ఫైనల్‌గా రష్యా అండ్ చైనా కూడా ఈ గొడవలో తలదూర్చాయి. ఇరాన్ ఆయిల్‌లో ఏకంగా 77% చైనా కొంటుంది. ఇది ఫస్టే చెప్పాలి యాక్చువల్‌గా. ఇప్పుడు ట్రంప్ గాని టారిఫ్లు ఏసాడనుకోండి చైనా మండిపోద్ది. అందుకే చైనా మేము దీన్ని అసలు యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. రష్యా అయితే డైరెక్ట్‌గా వార్నింగే ఇచ్చింది. అండ్ ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నసీర్జాదే కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా మన మీద అటాక్ చేస్తే దానికి హెల్ప్ చేస్తే పక్క దేశాలను కూడా వదిలిపెట్టం. ఆ దేశాల్లో ఉన్న అమెరికన్ బేస్‌లను కూడా పేల్చేస్తాం, అన్నిటిని లేపేస్తాం అంటున్నాడు. సో, పరిస్థితి చూస్తుంటే ఇది కేవలం ఇరాన్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్‌లు అయితే కనిపించట్లా. ఇదొక నిజంగా పెద్ద యుద్ధానికి దారి తీసేలాగా అనిపిస్తుంది. ఒక పక్క ఏమో ఉరికంబాలు, ఇంకో పక్క అమెరికా ఏమో యుద్ధ నౌకలు, ఇంకో పక్క కుప్పగూలిపోతున్న ఎకానమీ. ఈ 3 కత్తుల మధ్యలో ఇరాన్ ప్రజలు కూడా నలిగిపోతున్నారు. సో, రాబోయే 24 గంటలు చాలా కీ. ఈ మొదటి ఉరిశిక్ష పడిందనుకోండి, ట్రంప్ చెప్పినట్టు మనం ఆ థింగ్స్ చూస్తామా, వెనిజులా సీన్ రిపీట్ అవుతుందనేది చూడాలి. అయితే ఈ గొడవలో మనం కేవలం అమెరికా, రష్యా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కదా! కానీ సీన్‌లోకి యూరప్ కూడా గట్టిగా ఎంటర్ అయింది. కేవలం ట్రంప్ మాత్రమే కాదు,
యూకే అండ్ ఫ్రాన్స్ కూడా ఇరాన్ మీద సీరియస్ అయ్యాయి. బ్రిటన్ ఫారెన్ సెక్రటరీ యూవెట్ కూపర్ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇరాన్కి చెందిన బ్యాంక్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, షిప్పింగ్ సెక్టార్స్ని టార్గెట్ చేస్తా ఫుల్ శాంక్షన్స్ అనౌన్స్ చేశారు. అటు ఫ్రాన్స్ ఫారెన్ మినిస్టర్ అయితే ఇరాన్లో జరుగుతున్న దాన్ని ఇంటాలరబుల్ అండ్ ఇన్హ్యూమెన్ అని చెప్పి, భరించలేనంత అమానుషం అని చెప్పి తిట్టిపోస్తున్నారు. ఇది కేవలం అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం కాదు, వెస్ట్ వర్సెస్ ఇరాన్ లాగా మారిపోయింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఈ 75% టారిఫ్ అనే భయం ఉన్న ఎకానమీ ఎక్స్పర్ట్స్ ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా చెప్తున్నారు. పెద్దగా మన మీద ఎఫెక్ట్ పడకపోవచ్చు. అదేంటంటే వెనిజులా ఆయిల్ ట్విస్ట్. అమెరికా వెనిజులాని కంట్రోల్లో తీసుకుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న వెనిజులా నుంచి ఆయిల్ సప్లై పెరుగుద్ది. దీనివల్ల ఇంటర్నేషనల్గా పెట్రోల్ రేట్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో ఇరాన్తో బిజినెస్ పోయినా పెట్రోల్ రేట్స్ తగ్గడం వల్ల ఇండియాకి లాంగ్ టర్మ్లో సేవింగ్స్ వస్తాయి. సో కొంచెం నష్టం కవర్ అవుతుందని చెప్పి వెల్త్ సెక్యూరిటీస్ ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇది మనకు కొంచెం ఊరట కలిగించే విషయమే. కానీ ప్రస్తుతానికి మన ఎక్స్పోర్టర్స్ టెన్షన్ పెడుతున్న అసలు విషయం ఇంకోటి ఉంది. ట్రంప్ ట్వీట్ చేశారు కానీ వైట్ హౌస్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలా. నార్మల్గా యుద్ధం వచ్చినా సరే ఫుడ్ అండ్ మెడిసిన్స్ని హ్యుమానిటేరియన్ గూడ్స్ కింద శాంక్షన్స్ నుంచి ఎగ్జామ్ చేస్తారు. మనం పంపేది రైస్, టీ అండ్ ఫార్మా కాబట్టి మనకు ఆ ట్యాక్స్ పడకపోవచ్చు అని ఒక చిన్న ఆశ ఉంది. కానీ ట్రంప్ ఈసారి నో మెర్సీ అంటున్నారు కాబట్టి ఆ అఫీషియల్ లెటర్ వచ్చేదాకా మన బిజినెస్ మ్యాన్ గుండెల్లో రైలు పరిగెడతానే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట. ఇరాన్లో ప్రొటెస్ట్ మొదలైంది దేంతో? ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభంతో. జేబులో డబ్బు లేకపోతే గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ప్రజలు తిరగబడతారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఏ దేశమైనా, మనిషి అయినా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోతే సర్వైవ్ అవ్వలేరు. రేపొద్దున మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఎకానమీ డల్ అయినా, మన లైఫ్లో ఏ క్రైసిస్ వచ్చినా మనల్ని కాపాడేది మన సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోదు, దాన్ని గ్రో చేయాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి. స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకుంటే, మీరు టైం ఇస్తే మనీ వస్తాయి. టైం ఇవ్వకపోతే మనీ రాదు. ముందు బేసిక్స్, చాలా ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీకోసం తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆ బేసిక్స్ 3 వీడియోస్ 3 అవర్స్ క్లాస్ ఉంది. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. ఈ ఇంటర్నేషనల్ టెన్షన్ కోసం పక్కన పెట్టి మీ పర్సనల్ ఎకనామిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా ట్రంప్ చేస్తున్న పని కరెక్టేనా? ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేయాలా లేక అమెరికాకా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు అడిగేదే, వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తుందా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఈ టారిఫ్ వార్ గురించి మన బిజినెస్ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి. మరిన్ని పవర్ఫుల్ జియోపాలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.